హలో అండి, అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు, మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది చూస్తానన్నమాట. సో యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ రాబోతుంది ఈరోజు, మీరు ఏం తెలుసుకోవాలి, అసలు ఈరోజు ఏం జరగబోతుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. మన కోరికలో న్యాయం ఉంటే తప్పకుండా అది జరుగుతుందండి. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా అది మనకు దక్కాల్సింది ఉంది, దాంట్లో న్యాయం ఉంది మన కోరికలో అనుకుంటే అది తప్పకుండా మనకి చెందుతుందన్నమాట. ఓకేనా, అది ఏదైనా ఉండొచ్చు. ఈరోజు ఏం జరగబోతుంది మీ లైఫ్లో, ఓకే ప్లీజ్ యూనివర్స్ చూసి మా వ్యూయర్స్కి ఈరోజు మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు, వారి లైఫ్లో ఏం జరగబోతుంది ఈరోజు, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి అండ్ పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఇవ్వండి యూనివర్స్. వారికి రీడింగ్ అనేది యాక్యురేట్గా రావాలి. ఈరోజు కొంతమందికి అయితే మీ లైఫ్లో చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి, ఎవరితో అయినా సరే, మీ ఇంట్లో వారితో కానీ, మీ ఫ్యామిలీస్తో కానీ, మీ పర్సన్తో కానీ, మీ కొలీగ్స్తో కానీ, ఏదైనా ఉండొచ్చు. చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తుందండి. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఈ రీడింగ్ మీరు మార్నింగ్ టైంలో చూసుకున్నారు అంటే తర్వాత మీకు ఆ సిచ్యువేషన్ ఏంటిది అనేది ఈజీగా అర్థమవుతుంది, కాబట్టి దాని నుంచి మీరు పక్కకు వెళ్ళిపోవచ్చు. ఓకేనా, కాబట్టి నేను ఇలాంటి రీడింగ్ మార్నింగ్ చేయాలి అనే ఆలోచన వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను అనమాట. అండ్ కొంతమంది మాత్రం మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ సింగిల్ చూస్తున్నారంటే మీకు ఈరోజు ఎంగేజ్మెంట్ ప్రపోజల్స్ రావడం కానీ, మ్యారేజ్ అయిన వారు చూస్తున్నారు అంటే మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కలుసుకోబోతున్నారు, ఈరోజు హ్యాపీగా ఉంటారనమాట. ఓకే, అండ్ థర్డ్ వన్ మెసేజ్, ఈరోజు కొంతమందికి అయితే మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరగబోతుందండి. ఈ పర్సన్ వచ్చేది కూడా మీతో లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి, ఇంకా మీతోనే ఉండాలి అనే విధంగా తను మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది అనమాట. తను ఆ డెసిషన్ తీసుకొని రాబోతున్నారండి మీ లైఫ్లో. ఓకే, అండ్ ఇంకొక మెసేజ్ ఏంటి, ఈరోజు కొంతమందికి అయితే అసలు సరిగా నిద్ర పట్టదండి, మీకు ఏదో ఒక విషయంగా కొంచెం ఆలోచిస్తూ ఉంటారనమాట. డీప్గా ఏదో ఒక విషయంగా ఆలోచించడం వలన సరిగా నిద్ర అనేది పట్టదనమాట. కాబట్టి ఏదో ఒక విషయంగా ఇంత ఆలోచించకండి, ఇలా ఆలోచించడం వలన నిద్ర సరిగా పట్టదు అండ్ మీ హెల్త్ అనేది పాడవుతుంది. కాబట్టి దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి, ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. కాబట్టి ఆ టైం వరకు కొంచెం వెయిట్ చేస్తూ ఉండండి అండ్ ఆ లోపు మీ మీద మీరు ఫోకస్ చేయండి, మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండండి. ఓకేనా, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఇక్కడ కొంతమందికి అయితే ఇక్కడ మీ పర్సన్ వస్తున్నారు కదా, మీ పాస్ట్ పర్సన్. సో వారితో మీకు రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే, వావ్, సూపర్ అండి. సో కొంతమందికి కూడా మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారండి, కొంతమందికి మీ లైఫ్లోకి న్యూ లవ్ వస్తుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే, ఇక్కడ సైన్స్ కూడా చెప్తాను. కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ వస్తున్నారు మీ లైఫ్లో అండ్ మేషం, సింహం, ధనుసు రాశి అండి. మీరు కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ అనమాట అండ్ కొంతమందికి మాత్రం న్యూ లవ్ అనమాట. ఓకే, సో ఈ పర్సన్స్తో మీకు రీయూనియన్ అవబోతుంది. ఈ రాశులలో మీ పర్సన్ది ఏ రాశినో మీరు చూసుకొని తీసుకోండి. ఓకేనా, ఇంకేం తెలియజేయాలనుకుంటున్నారు యూనివర్స్ మీకు, ఈరోజు మీ ఎనర్జీలో మీరు ఉంటారు, ఎవరిని చేసేయకుండా
మీ ఎనర్జీలో మీరు ఉంటారనమాట. చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ఈరోజు చాలా అందంగా తయారవుతారనమాట. ఓకే, ఒక స్టార్ లాగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, ఇక్కడ కొంతమందికి 20% వారికి మాత్రమే సరిగా నిద్ర పట్టకపోవడము అండ్ చుట్టుపక్కల వారితో కానీ లేదా మీ పర్సన్తో కానీ చిన్న ఆర్గ్యుమెంట్ అయితే వస్తుందండి మీ లైఫ్లో. మిగతా వారికి అందరికీ 80% మాత్రం మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే, అండ్ మీరు కూడా మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది అండ్ ఈరోజు మీరు చాలా అందంగా తయారవుతారు అండ్ మీ ఎనర్జీలో మీరు ఉంటారనమాట, ఒక స్టార్ లాగా అనమాట. ఓకే, ఈరోజు మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసింది ఈరోజు మీ లైఫ్లో జరగబోతుందన్నమాట. ఇక్కడ ఫైనాన్షియల్గా మనీ అనేది చూపిస్తుందండి. ఎన్ని రోజుల నుంచో మీ మనీ అనేది మీ చేతిలో రావడం లేదు అండ్ దాని గురించి మీరు వెయిట్ చేస్తూ ఉంటే మీ మనీ కూడా ఈరోజు మీకు తిరిగి రాబోతుందండి. ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్, కార్నకోపియా. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ రావడం మాత్రం మీ పర్సన్కి అనిపిస్తుందండి. ఓకే, మీ పర్సన్కి ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వస్తుంది. తను ఏదో ఒక విషయంగా చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు అండ్ తను మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అండ్ మీ ఎనర్జీస్ మీరు ఏదో ఒక విషయంగా బాధపడుతూనే ఉన్నారండి. ఓకే, ఈ పర్సన్ గురించి కానీ లేదా మీ నిజాలు అనేది మీ మనసులో అయితే ఉన్నాయండి, కానీ అది మీరు బయట చెప్పడానికి భయపడుతున్నారనమాట. మీ మనసులోనే పెట్టుకుని బాధపడతా ఉన్నారనమాట. ఓకే, ఈ పర్సన్ని మీరు చాలా అటాచ్ అయిపోయి ఉంటారండి. ఓకే, కానీ బయట మాత్రం తన మీద ప్రేమ లేదు, మీ లైఫ్లో మీరు హ్యాపీగానే ఉన్నారు అనే విధంగా మీరు నటిస్తున్నారనమాట. ఓకే, కానీ మీ ప్రాణం అంతా ఈ పర్సన్ మీద పెట్టేసి వెయిట్ చేస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అండ్ ఇక్కడ తనతో రిలేషన్ ఎలాగైనా సరే సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అండ్ తనని ఎలాగైనా సరే దక్కించుకోవాలి అనే విధంగా తను విక్టరీ అనేది సాధించబోతున్నారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగబోతుందన్నమాట. ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదండి. ఓకే, క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారనమాట అండ్ స్టక్ అయిపోయారు. అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీకోసం ఈరోజు? ఓన్లీ 1 కార్డ్ తీసుకుంటాను. ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఈరోజు? రిఫ్లెక్ట్ టైమింగ్. ఇంకో కార్డ్ తీసుకుందాం, అబండెన్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు ఏదో తెలుసుకోవాల్సి ఉందండి, కానీ అది మీరు ఇంకా తెలుసుకోకనే బాధపడుతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే వస్తుందన్నమాట. అంటే ఈ పర్సన్ తను ఎంతవరకు మీకు రైట్ పర్సన్, అసలు వారు ఎలాంటి వారు, మీకు ఎంతవరకు తను కరెక్ట్ పర్సన్ అనే విధంగా మీరు తెలుసుకోవాలన్నమాట తన గురించి. ఓకే, తనని నమ్మి కొంతమంది మోసపోతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఇస్తున్నారండి ఏంజల్స్. కాబట్టి మీరు కొంచెం తన మీద ఫోకస్ చేయండి అండ్ తను ఎలాంటి వారు అనేది మీరు తెలుసుకుంటే ఈ పర్సన్ని మీరు ఇంతగా మిస్ అవుతా ఇంత బాధపడాల్సిన అవసరం అయితే ఉండదండి. ఓకే, మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే, మీరు ఏదో తెలుసుకోవాల్సి అయితే ఉంది ఈ పర్సన్ గురించి, కాబట్టి అది ఎందుకో మీరు తెలుసుకోవడానికి చూడండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇంకో రీడింగ్లో కలుసుకుందాము. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.